నిన్న హోంవర్క్ ఇచ్చాను, నేర్చుకున్నారా? సరే అడగమంటారా? సరే, జనరేషన్ అంటే ఏంటమ్మా? జనాలకి ఇచ్చే రేషన్ మేడం. జనాలకి ఇచ్చే రేషన్ ఏంట్రా? జనరేషన్ అంటే పెద్ద పెద్ద వర్డ్స్ ని కట్ చేసుకొని చదవమన్నారు. అయ్యో రామ. ఆక్యుపంక్చర్ అంటే ఏంటో చెప్పు. ఆకులకేసే పంచర్ మేడం. ఆకులకి పంక్చర్ ఏంట్రా? ఏ కారుకో బస్కో సైకిల్ కో పంక్చర్ గాని ఆకులకి పంక్చర్ ఏంటి? ఆకులు అంటే ఆకు, పంచర్ అంటే పంచర్ కదా మేడం. అయ్యో రామ, పెద్ద పదాలను కట్ చేసుకుని చదవండి అని చెప్పి తప్పు పని చేశానురా నేను. సరే గాని మ్యాచ్ బాక్స్ అంటే ఏంట్రా? బాక్స్ కి మ్యాచింగ్ మేడం. అయ్యో, ఏ చీరకో డ్రెస్ కో మ్యాచింగ్ ఉంటుంది కానీ బాక్స్ కి మ్యాచింగ్ ఏంటి? మా అక్క పెన్సిల్ కి ఎరేజర్ కూడా మ్యాచ్ కావాలి మేడం. అవునా, అంత బాగా మ్యాచింగ్ చూస్తుందా మీ అక్క? ఆహా, సరే గాని ఇంతకీ వాచ్మెన్ అంటే ఏంటమ్మా? వాచి పెట్టుకున్న మనిషి మేడం. వాచి పెట్టుకోని వాళ్ళు ఎవరా? ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు. అసలు వాచ్మెన్ అంటే అర్థం ఏంటి? వాచ్ అంటే వాచి, మ్యాన్ అంటే మనిషి కదా అయ్యో మేడం. రామ, అనవసరంగా మిమ్మల్ని కట్ చేసుకుని చదవమని తప్పు పని చేశాను నేను. సరే గాని ఇంకొకటి అడుగుతా, చెప్పండి. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో? ఫాస్ట్ గా బ్రేక్ వేయడం మేడం. అయ్యో, బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ అని చెప్పినట్టున్నానే నేను. కాదు మేడం, బ్రేక్ అంటే బ్రేక్, ఫాస్ట్ అంటే వేగంగా కదా మేడం. ఫాస్ట్ గా బ్రేక్ వేయడం. అయ్యో రామా, నేను చాలా పెద్ద తప్పే చేశాను కట్ చేసి చదవండి అని. సరే కానీ ఇది ఒకటే చివరి ప్రశ్న, నీకు అడిగే ఓపిక కూడా లేదు నాకు. సన్ గ్లాసెస్ అంటే ఏంటమ్మా? సన్ను పెట్టుకునే గ్లాసెస్ మేడం. సన్ పెట్టుకునే గ్లాసెస్ ఏంటి? నువ్వు వెళ్ళి పెడతావా? అమ్మో, నాకు పెట్టేలా ఉన్నారు మీరు.